ఫ్రెండ్స్, మీకు పొద్దున్న చెప్పాను కదా, మా పెద్దన్నయ్య స్థలం మీద 3 లక్షలు లోన్ తీసుకున్నాడని. ఇప్పుడు ఆ లోన్ ఇచ్చినప్పుడే ఈ ఉన్న పొలంగా 3 లక్షలు నాకు ఇవ్వకపోతే కోర్టులో కేసు చేస్తాను 10 లక్షలకి అని బెదిరిస్తుందంట. మా అన్నయ్య ఏమో మా నాన్నగారికి ఫోన్ చేసి, నాన్న ఎలాగ అంటున్నాడు, అలాగే అంటుంది, ఆ స్థలం అమ్మేద్దాం, క్రాంతిగడి స్థలం, ఆడిని నా బిల్డింగ్ పైన 2 గదుల కింద వేసుకోమను అని అంటున్నాడు. మా అన్నయ్య స్థలం నాదెలా వద్దు ఫ్రెండ్స్, చెప్పండి. మా అన్నయ్య మొత్తం బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను 128 గదులు. లోన్ కూడా కడుతున్నారు. లోను మా అన్నయ్య పేరు మీద ఉంది. అది నాదెలా వద్దు చెప్పండి. ఎంత ఏడిపించారు ఫ్రెండ్స్, చాలా ఏడిపించారు. మా అన్నయ్యను మా నాన్నగారు చాలా ఏడిపించారు. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, నేను నా స్థలంలో ఇల్లు కట్టుకుంటాను, ఆ స్థలం మాత్రం అమ్మనని చాలాసార్లు చెప్పాను. నా ఓపుకున్నంతలోనే కట్టుకుంటాను, ఆ స్తోమతకు తగ్గట్టు. అయినా ఇలా మెంటల్గా టార్చర్ చేస్తానంటే ఎవరికి చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇంకా నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. పెళ్ళి పెటాకులు లేవు. మా అమ్మగారు కూడా బ్రతికలేరు. ఒక్కడనే అయిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఖరికి ఆ అమ్మవారి మీద ఒట్టు కూడా వేసాను ఫ్రెండ్స్, ఆ స్థలం అమ్మనని. మాట తప్పున ఓటు తీసి పక్కన పెట్టిన మా అమ్మవారి ఆగ్రహానికి గురయ్యేది నేనే కదా. మా నాన్నగారు అంటున్నారు, ఓటేస్తే అప్పుడే చచ్చిపోలే అని మా నాన్నగారు అంటున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఎలాగా. అమ్మవారి మీద ఒట్టేసాను, నేనే బలవుతాను. వాళ్ళు ఏం పోయింది? బలయ్యేది నేనే, బాధపడేది నేనే. బలవంతం ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. స్థలం అమ్మను, ఇల్లు కట్టుకుంటా అని చెప్పినా టార్చర్ ఎక్కువైపోయింది ప్రతిరోజు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు.